పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచాడు. సన్నుతింపారండి తరలిరారండి, సన్నుతింపారండి తరలిరారండి. దేహము దేవుని బహుమానం, పరిశుద్ధాత్మకు ఆలయము. దేహము దేవుని బహుమానం, పరిశుద్ధాత్మకు ఆలయము. సజీవయాగ శరీరము పరిశుద్ధత నిర్దోషము. సజీవయాగ శరీరము పరిశుద్ధత నిర్దోషము. సన్నుతింపారండి తరలిరారండి, సన్నుతింపారండి తరలిరారండి. పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచాడు. సన్నుతింపారండి తరలిరారండి, సన్నుతింపారండి తరలిరారండి. Good morning, my dear brothers and sisters. Good morning, fathers. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనము పాల్గొనే యొక్క దివ్య పూజా బలి సజీవ యాగం. ఎందుకోసమంటే యేసుక్రీస్తు అలనాడు 2014 సంవత్సరాల క్రితం కలువరిగిరిపై ఆయన నిర్వర్తించిన ఈ యొక్క యాగం, ఈ బలి ప్రతిరోజు దానిని మనమందరం కూడా జ్ఞాపకపరుచుకుని ఈ సమయంలో మనం కూడా పాల్గొంటున్నాం. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు తన యొక్క జ్ఞాపకార్థంగా ఈ దివ్య పూజా బలిని నెరవేర్చమన్నారు. కారణం ఏంటంటే ఆ బలియాగంలో ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించి ఆయన యొక్క శిష్యులుగా రూపుదిద్దుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని దాని యొక్క ఫలం ప్రతి ఒక్కరు కూడా పొందాలని దేవుని యొక్క ఆశ. కనుకనే మనము కథోలిక క్రైస్తవ మతం లేకుండా ఆర్సిఎం చేర్చి ఈ యొక్క దివ్య పూజ వలని ప్రత్యేక విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క క్రైస్తవ ప్రార్థనలో దీనిని అతి ముఖ్యమైన భాగంగా పరిగణిస్తూ ఈ యొక్క దివ్య పూజాబలిని మనము జ్ఞాపకార్థంగా చేసుకుంటున్నాం. ఇంకొకటి, ఈ దివ్య పూజాబలిలో మనము యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తున్నాం. కారణం, యేసుక్రీస్తు యొక్క శరీరము రక్తము మనకు ఆధ్యాత్మిక బలాన్ని దయచేస్తుంది. అందుకోసమని ఈ ప్రతి దివ్య పూజాబలిలో దివ్య సప్రసాదం మీకు భక్తులకి ఇటు గురువు కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు. దానివలన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరించడం వలన ఆనాడు యేసు ప్రభు ఏ యొక్క త్యాగాన్ని నిర్వర్తించారో అదే త్యాగాన్ని మనం కూడా మన నిజ జీవితంలో నెరవేర్చాలని దేవుని యొక్క ఆశ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ దివ్య పూజా బలిలో భక్తితో పాల్గొనే ముందు మనం చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమాభిక్షను కరుణను వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీతోనూ పాప సంకీర్తనం చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపులు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత ఎప్పుడునూ కనికయునుడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ విశ్వాసులకు వెలుగై ఉన్నావు, వారి ఆత్మల కాపరియు నీవే. కావున నీవు నీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలు అందించడం కొరకు పునీత అంతోని వారిని శ్రీ సభకు దయచేస్తివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతడు మాటలతో వివరించిన విశ్వాసమును, అతని చేతుల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేము అనుసరించముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములుగా జీవించు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు తెస్సలోనికైలు ప్రజలకు వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములు మరియు 14 నుండి 16 వచనములు. దృఢముగా నిలిచి మీకు బోధింపబడిన సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క రాక విషయమునను మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశమగు విషయమునను నేను మేము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చినను వాదనను విని మీరు తేలికగా పొరపడరాదు, తబ్బిబ్బు పడరాదు. బహుశా ప్రవచనపూర్వకముగా కానీ లేక బోధనాపూర్వకముగా కానీ ఎవరో అట్లు చెప్పి ఉండవచ్చును, లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసిమనియు చెప్పి ఉండవచ్చును. ఎవని చేతను ఏ విధముగాను మోసపోకూడు. మొదట తిరుగుబాటు రావలెను. వినాశపుత్రుడగు పాపకారకుడు వచ్చునంత వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలోను లేఖలలోను మీకు తెలిపిన సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రియగు దేవుడును మన ప్రభువగు యేసుక్రీస్తును మిమ్ము సమస్త సత్క్రియలయందును సద్వాక్కులయందును స్థిరపరచుదురుగాక. ఇది ఏలిన వారి వాక్కు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసేయులారా, మీరు పుదీనా, సదాప, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన న్యాయమును, కృపను, సత్య సంపదను నిర్లక్ష్యము చేయుచున్నారు. వాణ్ణి చెల్లించవలసినదే, కానీ వీనిని ఏమాత్రము మరవరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసేయులారా, మీరు గిన్నెలను, పల్లెమును భావ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతో దురాశతో నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసేయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల కూడా శుద్ధి అయినట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈనాటి సువిశేషంలో మనం వింటున్నట్టు ధర్మశాస్త్ర బోధకులని, పరిసయ్యులని, సద్దుసయ్యులని ఆయన గద్దిస్తూ ఉన్నారు. ఎందుకోసమంటే ఈ ధర్మశాస్త్ర బోధకులు, ముఖ్యంగా ఈ పరిసయ్యులు తోరా అంటే మొట్టమొదటి పవిత్ర గ్రంథాలు, పాత నిబంధనలో మొట్టమొదటి 5 గ్రంథాలు. ఈ 5 గ్రంథాలని వాళ్ళు ఇంకా
చిలువలు పలువులుగా చేసి సుమారు వాళ్ళు 50 గ్రంథాలుగా తయారు చేసి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ 10. సినాయి పర్వతం మీద మోసే ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు 10. ఆ 10టిని వాళ్ళు 613 చట్టాలుగా తయారు చేసి తర్వాత వేలాది వేలు చిన్న చిన్న నియమ నిబంధనలుగా వాళ్ళు మార్చివేశారు. ఇవన్నిటిని కూడా వాళ్ళు చేసేసరికి సామాన్య ప్రజలకు వీటిని అనుసరించడం చాలా కష్టంగా ఉండేది. అందుకోసమనే యేసుక్రీస్తు వచ్చిన సమయానికి ఈ ప్రజలందరూ ఇటు మత సంబంధమైన చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ సామాజిక నియమ నిబంధనలు, చట్టాలు వీటన్నిటినీ పాటించలేక వాళ్ళు సతమతమై పోతుండేవాళ్ళు. ప్రభు అందుకే చెప్తున్నారు, భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మత్తయి సువార్త 11:28 వాక్యాల్లో మనము చదువుకుంటున్నాం. యేసు ప్రభు ఈ యొక్క చట్టాలని, అతి భయంకరమైన లేకుంటే మోయలేని చట్టాలని ప్రజలపై మోపుతున్నారే, అందుకోసమనే వాళ్ళని యేసు ప్రభు గద్దించారు. మనం కూడా ఈ వాక్యాలని మన నిజ జీవితంలోకి అన్వయించుకుంటే మనం కూడా చాలాసార్లు చేస్తూనే ఉంటాం. ఒక ఊరిలో ఒక పెద్దావిడ ఉన్నది, చాలా మంచి భక్తిపరురాలు. తపస్కాలం వచ్చినప్పుడు కానీ లేకుంటే ప్రతి శుక్రవారం ఆమె శిలువ మార్గాన్ని చేస్తుంది. శిలువ మార్గం చేసేటప్పుడు మొదటి స్థలము, రెండవ స్థలం, మూడో స్థలం, 4, 5 స్థలాలు చేసిన తర్వాత 6వ స్థలాన్ని సందర్శించకుండా దాటిపోయి 7వ స్థలానికి వెళ్ళి అట్లా 14 స్థలాల్లో పూర్తి చేస్తుంటుంది. ఒకరోజు ఫాదర్ గారు గమనించారు, 2 రోజులు గమనించారు, 3వసారి, 4వసారి ఇట్లా 5-6 సార్లు గమనించిన తర్వాత ఆమెను పిలిచారు. ఏమమ్మా, 14 స్థలాలు నువ్వు బాగానే సందర్శిస్తున్నావు కదా, మరి ఎందుకు 6వ స్థలానికి నువ్వు వెళ్ళవు, ఎందుకు సందర్శించడానికి నువ్వు ఇష్టపడవు అంటే, 6వ స్థలం అంటే నాకు ఇష్టం లేదండి, అక్కడ వెరోనికమ్మ యేసుప్రభు ముఖాన్ని తుడుస్తుంది, నా కోడలు కూడా వెరోనికమ్మే, అందుకోసమనే నాకు కూడా ఆ 6వ స్థలం చూసినప్పుడల్లా నా కోడలే గుర్తొస్తుంది, ఆమెకి నాకు పడదు అని ఆమె చెప్పిందట. మనము ఎన్నో విశ్వాసాలు, ఎన్నో భక్తి కృత్యాలు మనము పాటిస్తాము ఇక్కడికి వచ్చి, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజ జీవితంలో, కార్యాలయాలలో, మరి ఇతర పొలాల్లో పనిచేసేటప్పుడు మనం పాటించం. అది మేము కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. యేసు ప్రభు చెప్పే సత్యం ఏమిటంటే, మనము ప్రతి ఒక్క విషయాన్ని బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్పబడి ఉన్నదో దానిని తూచా తప్పకుండా మనం పాటించాలి. ప్రతి ఒక్క చట్టం లేకుంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి పరికించి చూస్తే, ధ్యానం చేస్తే మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం అంటే ఏమిటి అని ఎవరన్నా అడిగితే భగవంతుడు భక్తుడితో చేసిన సంభాషణే. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా తిరగవేసి ఏం నేర్చుకున్నావంటే భగవంతుడు భక్తుడితో జరిపిన సంభాషణ. ఇది ప్రేమ సంభాషణ, ఇది ప్రేమ సంభాషణ. ఈ ప్రేమ సంభాషణని దేవుడు అనేక రకాలుగా అనేక మంది ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా మరియు రాజుల ద్వారా, చివరికి తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రేమను దేవుడు మానవాళి పట్ల వ్యక్తము చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతోని వారి భక్తులారా, మనం నేర్చుకోవాల్సిన విషయము ఇదే. దేవుని పట్ల భయభక్తులతో పాటు ప్రేమను మనం పెంపొందించుకోవాలి. దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమతత్వాన్ని మనము పెంచుకున్నట్లయితే, ఆ ప్రేమతత్వాన్ని మనము నాటింపజేసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా ఇతరులను మనము ప్రేమించగలుగుతాం. ప్రేమించలేని మనసు వృధా. ఇతరులను ప్రేమించలేని మనసు కానీ, హృదయం కానీ, జీవితం కానీ అది వ్యర్థం. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చాలామంది భయపెడుతుంటారు. పరిశుద్ధ గ్రంథంలో కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ అది రాయబడి ఉన్నది, ఇది రాయబడి ఉన్నదని చెప్పుకుంటూ పోతుంటారు. ఈ నెల 20వ తారీఖున మా ఖమ్మంలో జరిగిన ఒక సంఘటన. అర్ధరాత్రి 2 గంటలకి ఒకడు ఫోన్ చేశారు, స్వామి మీరు నిద్రపోవద్దు, మెరుగుతూ ఉండండి తెల్లవారుజాము దాకా అన్నారు. ఎందుకురా అంటే, ఇప్పుడు ఖమ్మం మమతా ఆసుపత్రిలో ఒక ఆవిడ 2 కవల పిల్లలకి జన్మనిచ్చింది. అందుట్లో ఒక శిశువు చనిపోతూ ఏమన్నదో తెలుసా? ఇప్పటి వరకు దేవుడికి ఛాలెంజ్ చేసింది, దేవుడా
నిద్రపోతున్న వాళ్ళంతా కూడా నా వాళ్ళు, లేచి నిలబడిన వాళ్ళంతా, లేచి మెలుకుతున్న వాళ్ళంతా నీ వాళ్ళని చెప్పి ఆ పాప మరణించిందట. అక్కడ ఉన్న శిష్యులు కూడా 4-5 మరణించారంట. ఆ దెబ్బకి ఆ వార్త దావానంలో అటు ఖమ్మం జిల్లా, నల్గొండ, అటు కృష్ణా జిల్లా పరిసర ప్రతి ఒక్కరు లేచి, ఫాదర్ గారండి మీరు లేచారా, మెలుగుతూ ఉన్నారా, నిద్రపోకండి, ఫాదర్ గారండి, ఇట్లా వరుసగా ఫోన్ చేసుకుంటూ ఒక ఊర్లో తిరుమలాయపల్లి అనే ఊర్లో ఏం చేశారంటే మైకే పెట్టాడు. ఒక ఆయన మైకి పెట్టి అందరిని కూడా మెలుగుతో ఉంచాడు. మూఢనమ్మకాలు అనేవి ఈ విధంగా భయంకరంగా కూడా ప్రస్తుత ఆధునిక కాలంలో ఉంటుంటాయి. కనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు, ఆయనే ఈ లోకానికి మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యేసు ప్రభు చెప్పినట్లు నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. అందుట్లో ఉన్న పరమార్థం ఏంటంటే ప్రేమించే తత్వం ఉన్నవాడికి యేసు ప్రభు యొక్క బోధనలు ఎంతో సులువుగా ఉంటాయి. ప్రేమించే తత్వం లేనివాడికి యేసు ప్రభు యొక్క బోధనలు కానీ ఎంతో భయంకరంగా ఉంటాయి. కాబట్టి ప్రేమించే తత్వాన్ని, ప్రేమించే గుణాన్ని మనకు దయచేయమని పునీత అంతోని వారి యొక్క ప్రార్థన మేరకు మనమందరం కూడా యేసుక్రీస్తును ప్రేమించటం, మన తోడి సహోదరిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇటలీ దేశంలో ఉన్న పాదువాపురి పుణ్యక్షేత్రం అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఎంతోమంది భక్తులు వస్తున్నారు. వేలాది మంది భక్తులు ఆ యొక్క బంగారు స్వరూపాన్ని దర్శించడానికి వస్తూనే ఉన్నారు. కానీ అక్కడ జరుగుతున్న తంతు ఏమిటో తెలుసా? బయటికి వచ్చిన తర్వాత ఇష్టానుసారం వాళ్ళు దుష్ప్రవర్తన అంటే మనం మన భారతీయ సంప్రదాయంలో మనం చూడలేని దృశ్యాలు బయట చూస్తూనే ఉంటాం. ఒక పక్క అక్కడ అంతోని వారి పుణ్యక్షేత్రం ఉన్నది, మరో పక్క ఇంకా ఈ లోకపు ఆలోచనలు, ఈ లోక పోకడలు మనము చూస్తూనే ఉంటాం. కథోలిక క్రైస్తవులైన మనం కానీ, ఏ అంతోని వారి భక్తులైన మనమందరం కూడా నేర్చుకోవాల్సింది, ఇక్కడ ఏమైతే చూస్తామో, ఏమైతే మనముని వింటామో, ఏమైతే మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో వాటన్నిటిని కూడా ఇంటి దగ్గర, కార్యాలయాల్లో, గృహాల్లో మనము అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మనం దాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని, ప్రేమించే తత్వాన్ని మనకు దయచేయమని పునీత అంతోని వారి గారి ద్వారా మనం దేవునికి మొరపెట్టుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. హారతులిచ్చెదా ఆత్మస్వరూప, అర్పణ చేసెదా రాజదీప. హారతులిచ్చెదా ఆత్మస్వరూప, అర్పణ చేసెదా రాజదీప. హారతులిచ్చెదా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగట్లా ప్రార్థించండి. స్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తీర్సభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారి గౌరవార్థము మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరింపము. పునీతుని జీవితంలో ఈ దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను, దివ్యశక్తిని ప్రతిబింబింపజేసినట్లే నీ రక్షణ ఫలమును కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము.
దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనంలో మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత అంతోని వారి పండుగను ఆనందంతో కొనియాడ అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రముల్ కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రముల్. పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వాదింపబడుగాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనమును చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనడి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనమును చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖను నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారి మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగదులను, మా తుమ్మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు.
ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపూజలో సమర్పించిన ఆత్మలను నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేటప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు నేర్పించిన పరలోక జపాన్ని భక్తితో చెప్పుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించువారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించువారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించువారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చేరండి ఈ విందు, జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణం గెలిచిన మృత్యుంజయుని జీవమున సొగును ఈ విందు. పునీత అంతోని వారి ప్రార్థన.
పునీత అంతోని వారా మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మన కోరిక తెలియజేస్తుందిగా మనవి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. అనుగ్రహించండి. ప్రతిదినము సువార్తా విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించునట్లుగా ఆశీర్వదించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవుని వర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆలోకనట్లు ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పునీత అంతోని వారా మా కొరకు వేడుకోనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకోనండి. అద్భుత శక్తి గల అంతోని వారా మా కొరకు వేడుకోనండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అంతోని వారి భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించను. అతని సంస్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించు యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనుగాక. సర్వశక్తుడును దయాపరుడు నేను సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.